మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Yoga teach, prana treat. ఆంధ్ర మహాసావిత్రి 15వ అధ్యాయం ప్రణయాంకురం. అరణ్యంలో ఒక్కటే బాట. సావిత్రి రథం ఆ బాటలోనే పయనిస్తున్నది. అల్లంత దూరాన సత్యవంతుని చూచింది. రథం ఆగింది. మనోరథం ముందుకు కదిలింది. అతనిది మూర్తీభవించిన తేజస్సు. యువకుడే కాని ఋషి. విధి అతనిని అరణ్యవాసానికి పంపింది. అతనికి మహారణ్య మార్గాలన్నీ సుపరిచితాలు. ఆనాడు అదృష్టం అటుగా నడిపించింది. ఆమె సుందరమూర్తిని అలవోకగా దర్శించాడు. ఆమె కళ్యాణి, అమృత హృదయిని. సత్యవంతుని చూచిన క్షణంలో సావిత్రి భృకుటి ముడిపడింది. చూపు మరల్చుకోలేకపోయింది. ఆమె చూపు సోకిన సత్యవంతుడు స్థాణువైనాడు. ఇరువురి హృదయాలలో అనిర్వచనీయమైన స్పందన. మోగ భాష ఊసులు. అతని మూర్తి ఆమెలో ప్రవేశించింది. అతని రాగం ఆమెకు అనురాగం. అతని తాపం ఆమెకు అనుతాపం. ఆత్మలు గాఢాలింగనం చేసుకున్న అనుభూతి. ఒకరికొకరు కొత్త అనిపించలేదు. ఆత్మల అనుభవాన్ని కలబోసుకున్నారు. పిపాసతో, ఆర్తితో ఒకరినొకరు గుర్తించారు. ఆ గుర్తింపుకు మరో పేరు ప్రేమ. ప్రేమాంకురం స్వర్గంలో ఏర్పడుతుంది. భూమిపైన ప్రేమ వలపు చిగుళ్ళు వేస్తుంది. మనిషికి జీవితంలో ప్రేమ ఒకేసారి ఒక్కరితోనే ఏర్పడుతుంది. ప్రేమ పారిజాతం ఒకేసారి వికసిస్తుంది. ఒకే పువ్వు పూస్తుంది. అది వాడిపోదు. పరిమళం చెడదు. జీవితకాలం మధురిమల్ని కృమ్మరిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమలు పండించుకోవడానికి శరీరాలు అవసరం. సావిత్రి సత్యవంతుల జీవితంలో అది తొలి సమాగమం. అది ప్రణయాంకురం. విధి లిఖితం ఆమె కళ్ళలో కదలాడింది. ఆధ్యాత్మికంగా పై అంతస్తులకు చేర్చవలసిన బాటలు వదిలి మానవ మానసాల వైపుగా నడిపించింది. అది ఒక మలుపు. అది మహారణ్యం మధ్య భయానక ఏకాంతం. పైన చంద్రనిప్పులు కురిపిస్తున్న తరుణ భాస్కరుడు. అరణ్యాలను వీక్షిస్తే స్వర్గంలో మరిచిపోయిన ఔన్నత్యాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆమె అంతరంగం సైతం ఒక మహారణ్యం అయింది. అందులో మార్మిక స్వరజతులు. అక్కడ ఆనందానికి, అనుభవానికి మధ్య ఒక రహస్య ద్వారం ఉంది. ఆ ద్వారం తెరవడానికి కొన్ని నిశ్శబ్ద సూచనలు,
మార్మిక సంకేతాలు ఉన్నాయి. లోపల అగోచర ప్రపంచపు సరిహద్దు రేఖపైన ఒక వెలుగు కిరణం వలపు తిరిగి విశ్రమించింది. అక్కడి వికసిత సుమాలు, వనదేవతల నేత్రాలు రహస్య స్థావరాల నుండి తొంగి చూచాయి. వెలుగు కిరణాలు తాకిన కొమ్మలు, రెమ్మలు ఊసులాడి ఆనందం ముసుగులో ముద్దులాడి అలసి విశ్రమిస్తున్నాయి. చెదురుమదురుగా బద్ధకంగా వీస్తున్న నిట్టూర్పు గాలులు పచ్చిక బయళ్ళపై వేడి సెగలు అద్ది సాగిపోతున్నాయి. అరణ్య మధ్యలో ఏకాంతంలో దాగిన నిశ్శబ్దం ఆకుల గలగలల్లో ఆత్మీయతల్ని పొందుపరుస్తున్నది. కాముని వాంఛవలే అదృశ్యంగా, ఆపాతమధురంగా, మత్తుగా, గమ్మత్తుగా అంతరాంతరాలంలో దానికి సమాధానం దొరికింది. ఆ వెనుక ఎక్కడో ఏకాంతం మత్తుగా నిద్రిస్తున్నది. అది ప్రకృతి మేలి ముసుగులో ఎవరికీ కనిపించదు. ఆమె దివ్య దృష్టికి, అంతశ్చేతనకు సర్వము విదితమే. సుందర ప్రవాసంలో వసుధకు బాధ్యతలు లేవు. ఆత్మకు ఆలంబనగా ఒకే ఒక్క శాంతి సందేశం వినిపించింది. మానవ సంచార సంకేతంగా ఒకే ఒక్క సోపానం ఉంది. స్వాప్నిక ఏకాంతంలోకి చొచ్చుకుని సువిశాల సుందర నిగూఢ హృదయ గహ్వరంలోకి బాణం వలె దూసుకుపోతున్న బాటలో ఆమె ఎవరికై ఎదురు చూస్తున్నదో, ఎవరిని అన్వేషిస్తున్నదో అక్కడ ఒంటరిగా అతనినే కలుసుకుంది. ప్రకృతి యవనికపై ఉల్లేఖించబడిన ఆత్మచిత్రణ స్వప్న మందిరంలో క్షణం కాలం స్తంభించగా ఆ శూన్యంలో అనంత జీవన లాలస తొణికిసలాడింది. ఆ కామన ఫలంగా వెలుగు కిరణాలకి, గుండె వెచ్చదనానికి మధ్యన ఆ మహారణ్యం మధ్యలో అతను దర్శనమిచ్చాడు. సత్య తేజస్సుకు తానే సజీవ రూపం అయినట్లు. అతని సుందర రూపం ఉషః కాంతిలో మిరుమిట్లు గొలిపింది. పరసీమల శాంతి పర్వం వలె అతని మనస్సు ప్రవిమలం. ఫాలం అనంత విజ్ఞానానికి సంకేతం. మనస్సు వివేకానికి భూమిక. ఆపాదమస్తకం సత్య చైతన్యం. వదనం సచ్చిదానందానికి నిలువుటద్దం. అతని రూపులో, చూపులో విమల దరహాసం. అతని తల చుట్టూ దివ్య తేజోవలయం, జ్ఞాన ప్రకాశం. అణువణువున రాజసం, చూపుల్లో ప్రేమ నీరాజనం. నడకలో ఠీవి, ఉత్సాహం, ఆనందం. సజీవ సుందర శిల్పం, కదలి నడచిన భ్రాంతి. అతని దర్శనం వల్ల ఆ తపోవన భూములు చైతన్యం పొందినట్లయింది. అనేక సంవత్సరాలుగా అంధకారంలో మ్రగ్గుతూ, విధికి తలవంచి బ్రతుకు సాగిస్తూ, ఇప్పుడు జగన్మాత దర్శనానికి ఈ సుందరారణ్యాలకు వచ్చినట్లుంది. ఆ దివ్యమాత కృప వల్ల, స్పర్శ వల్ల, దర్శనం వల్ల తానిక్కడి సౌందర్యానికి, ఏకాంతానికి బందీ అయినాడు. దివ్య ప్రజ్ఞకు తాను ఏకైక వారసుడు. ఆకాశానికి, భూమికి హితుడై, సన్నిహితుడై సృష్టిని ఆకలించుకున్నాడు. అతను వేదమూర్తి. ఇంకా రాయని మహాకావ్యంలో కథానాయకుడు. ఆమె రూపంలో దాగిన సంకేతాలను అన్వేషించసాగాడు. అర్థం గాని ఔన్నత్యాలను గ్రహించి అంతరార్థాలను వెదకసాగాడు.
ఆమె ప్రవిమల రూపం వెనుక భావ సంపదల్ని వెదికి పట్టుకున్నాడు. అతనికా రహస్యం సెలయేటి పాటలలో, అరణ్య గీతాలలో, గ్రహాలలో, అనుగ్రహాలలో, తారలలో, తెరల మాటున కొమ్మలపై కూసే శాబకాలలో, అరణ్య మృగాలలో కనిపించింది. ఆమె కార్యనిర్వహణకు తాను తోడుగా నిలిచాడు. వర్షానికి విడిగి విప్పారిన పుష్పం వలె తాను విచ్చుకున్నాడు. ప్రకృతి స్పర్శతో పెరిగే చెట్ల వలె, సూర్యరశ్మికి వికసించే పూల వలె తాను క్రమంగా రూపుదిద్దుకున్నాడు. తన స్వేచ్ఛ తనది, ఈ ప్రకృతి తనది, ఆధిపత్యం తనది, అనురాగం ఆమెది, ఆనందం ఇద్దరిది. సర్వభూతాలలో దాగిన ఆత్మ తానేనని గ్రహించి పరమాత్మ సన్నిధిలో తన ఆత్మను, అనుభవాన్ని నివేదన చేసుకున్నాడు. తన ప్రజ్ఞతో ఆమె అనంత ప్రజ్ఞను అర్థం చేసుకున్నాడు. తన చర్యలన్నీ ఆమె శక్తి చాలనాలే అని గ్రహించి భౌతికంగా తనను ఆమెకు సర్వసమర్పణ చేసుకున్నాడు. తనకు పరిచితాలైన మార్గాలన్నీ దాటి వచ్చాడు ఆనాడు. ప్రతిక్షణం కాలాన్ని, విధిని సమీక్షించే పరమాత్మ మనం ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో వేసే ప్రతి అడుగు, ప్రతి చర్య గమనిస్తుంది. ఆనాడు పరమాత్మ అతనిని ఆ బాటలోకి నడిపించింది. కోటి రూపాలకు, అకృతాలకు ఆకారమైన ఆమె జీవులందరికీ భద్రమందిరం. ఆ మందిరంలో ఆకాశం, తారకలు, కొండలు, కోనలు సహజ సుందరంగా చరిస్తున్నాయి. అక్కడి పచ్చిక బయళ్ళు కనువిందు చేశాయి. మలయా నిలానికి ప్రకృతి పరవశించింది. చెట్లపై విశ్రమించిన పక్షులు పలకరించి స్వాగతించాయి. పరిసర ప్రకృతి మేల్కొన్నది. కానీ ఇంకా జీవస్పందన కలగలేదు, చైతన్యం పొందలేదు. అతను పరమాత్మకు బందీ అయినట్లు మృత్యుమందిరంలో సేద తీరిన వీరునిలా ఉన్నాడు. కానీ అతనిలో ఒక నిగూఢ శక్తి ఉంది, ఆరాధన ఉంది, అభిమానం ఉంది. అన్నీ రూపుదాల్చిన ఆ మూర్తిలో భగవత్ శక్తి కనిపిస్తుంది. ఎక్కడో ఒక అపస్వరం ఉంది. ఈ ప్రపంచంలో ఆలోచించగల జీవి మానవుడొక్కడే. మనిషి తన మనస్సుతో ఖగోళాలను దర్శించగలడు, సౌందర్యాన్ని అనుభవించగలడు. అతని కళాభిజ్ఞత కార్యోన్ముఖం కానప్పుడు అజ్ఞానంలో, అంధకారంలో మిగిలిపోతాడు. మనిషికి స్మృతి ఒక వరం, విస్మృతి ఒక శాపం. ఆమె స్మృతులలో అన్నీ ఉన్నాయి, పైకి కనిపించవు. మనిషి లోపలి ప్రజ్ఞ పైకి కనిపించదు. మేధస్సును ఆశ్రయించి అది నడిపినట్లు నడవడం మనిషికి అలవాటు. మేధస్సును ఆశ్రయించి అది నడిపినట్లు నడవడం మనిషికి అలవాటు. మనస్సును జయించిన మనిషి మహాత్ముడవుతాడు. మనస్సును జయించిన మనిషి మహాత్ముడవుతాడు. ఆమె మనస్సుకు యువతల తిరుగుతూ ఆత్మ విషయం మరచిపోయింది. మనిషి తన జీవిత లక్ష్యం తెలుసుకోడు, పరాన్ని విస్మరిస్తాడు, ఏరి కోరి దురదృష్టాన్ని వరిస్తాడు. ఆమె అంతే చేసింది. లాలసకు లోనై ప్రాపంచిక సుఖాలకు మురిసి ఆత్మను అలక్ష్యం చేసింది. భగవంతుడు సమయం వచ్చినప్పుడు ఆత్మను జాగృతం చేస్తాడు. ఆమె దృష్టి నిశ్చలం అయింది. ప్రస్తుతంలో ఆమె లక్ష్యం వేరు, అందులో ఆత్మ సంచారం లేదు. తొలుత ఆమె మనస్సు దివ్య స్వప్నాలను ప్రోత్సహించింది. ప్రాపంచిక సుఖ దుఃఖాలకు మన ప్రవృత్తులే సంకేతాలు.
అవే అగోచర లోకాలకు సందేశాలు, భవిష్య ఘటనలకు సూచికలు. ఆమె అతనిలో భౌతిక ప్రజ్ఞను గుర్తించి కేంద్ర బిందువుపై దృష్టిని నిలిపి అతని అంతర్రూపాన్ని చూచింది. అతను తన జీవన ప్రభువు, తన ఆనందానికి కేంద్ర బిందువు, తన లక్ష్య సిద్ధికి మూలాధారం. అది క్షణిక స్వప్నం. అప్రయత్నంగా ఆమె ఆత్మ అతని హృదయాన్ని శోధించింది. చూపుకు అందని అలౌకిక దృష్టి అది. అది అలౌకిక ప్రజ్ఞ, దివ్య దృష్టి, అన్ని బంధాలను మించిన అనుబంధం, ఆత్మీయతానుబంధం. క్షణంలో అంతా అద్భుతంగా తోచింది. అది అతీంద్రియ బ్రహ్మానంద పారవస్యం. భావతరంగాలు, రంగుల హరివిల్లు ఒకనాడు కరిగిపోయిన కలను పునరుద్ధరించింది. లోకాన్ని పునరుద్ధరించడానికి తాను జన్మించింది. మానవ పరిణామం తన ధ్యేయం. అది తనలోని ఆరని జ్వాల. ఆమె లోలోతులలో అద్భుతమైన మార్మిక స్పందనలు ప్రశాంతంగా, స్వాప్నికంగా తోచాయి. మనోభూమికలలో జవజీవాలు ప్రవహించాయి. వెన్నెల పరుచుకున్న అంబరాన అస్పష్టమైన అనుభూతులు. మరో ప్రపంచం ఏర్పడుతున్న స్పృహ. అన్నీ ఆమె హృదయ ఫలకం పైన కదిలాయి. దైవశక్తులు ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టినట్లయింది. మహర్షుల ప్రార్థనలు ఆమెకు స్వాగత గీతాలైనాయి. ఆమె రాకను వారు మనసా స్వాగతించారు. విచిత్ర పరివర్తన అందరిలో కలిగింది. పరమాత్మ స్పర్శతో మానవ ప్రవృత్తి మారిపోతుందన్నది సత్యం. తనను సమీపిస్తున్న రెండు నయనాలు అపూర్వ తేజస్సును నింపుకొని కాలాన్ని తనకు అనుకూలంగా మార్చివేశాయి. తనలో ఆశాదీపాలు వెలిగించాయి. మార్మిక స్పందనతో ఆమె హృదయం చలించింది. గుండె కదిలింది. కొమ్మ మీది కోయిల మరో కొమ్మపైనున్న నెచ్చెలిని చేరింది. అశ్రాల వేగాన్ని బట్టి రథవేగం మందగించింది. గాలి స్పందించినట్లు రథం నిలిచిపోయింది. తన హృదయ ద్వారాలు తెరిచి సత్యవంతుడు బయటకు చూచాడు. ఆమె రూపం, లావణ్యం, యవ్వనం, విలాసం అతని నరాలపై స్వరాలు పలికించగా తన యవ్వనం పురివిప్పిన నెమలి అయింది. ఆమె సుందర రూపం అతని హృదయంలో ప్రవేశించింది. గండు తుమ్మెద వికసిత కుసుమ పరాగాన్ని ఆస్వాదించినట్లు చేతులు చాచి ఆమెను తన ఆత్మలోకి తన వైపు ఆహ్వానించాడు. పూర్ణ చంద్రోదయంతో సాగరం ఉప్పొంగింది. తాను కలలో కలవరపడ్డాడు. ఆమె తల చుట్టూ నీలకాంతులు, ఒక తేజస్సు ఆమెను చుట్టివేసింది. ఆత్మ సంస్కారం కలవారికి మాత్రమే తేజోవలయం కనిపిస్తుంది. అగ్ని తప్తమైన సువర్ణం వలె కాంక్షలో కాలిన అందం పునీతమై కాంతుల్ని వెదజల్లింది. తాను కాదు, తన జీవి మరొక జీవి తోడు కోసం వెదుక్కుంది. ఇంతకాలం కలల్లో దాగిన కమనీయ రూపం సజీవంగా నడిచి వచ్చింది. భ్రాంతి చెదిరిపోగా వాస్తవం కళ్ళ ముందు నిలిచింది. తనకన్నా మిన్న అయిన పరమాత్మను ఆరాధించడం ఆత్మలక్షణం. ఏదో ఆకర్షణ అతన్ని ఆమె వైపు ఆకర్షించింది. అమితాశ్చర్యంతో తన స్వప్నలోకాన్ని దాటి వచ్చాడు. చూపుతో చూపు కలిసింది. మనస్సును ఆలింగనం చేసుకుంది. అది ఆత్మ సంయోగ క్రియ. ఆమె వదన బింబం నిర్మలం, ఉదాత్తం, మహత్తరం. అది ఉజ్వల కాంతి కిరణాలతో పరివృత్తమైంది. అది తాపసులు మాత్రమే దర్శించగల తేజస్సు. ఆ దివ్య వర్చస్సును సామాన్యులు పాక్షికంగానే పొందగలరు.
యోగ పూర్ణులు మాత్రం సంపూర్ణంగా ఆరాధించగలరు. ఆమె అంతర్దృష్టికి అంతా తెలుసు. ఆమె విశాల ఫాలం గతానికి చిహ్నం. ఆమె కళ్ళలో గతం భవిష్యత్తు నీడలు. ఆమె ఆత్మ తనను అభిలషించే నేస్తాన్ని గుర్తించింది. తను ప్రేమ బంధం జన్మజన్మల అనుబంధంగా గ్రహించింది. ఆమె గుర్తింపులో అతను పరవశించి తనను తాను గుర్తించగలిగాడు. అది మూగ భాష, అముద్రిత రూపం, రగలని ప్రేమాగ్ని కణం. అది యుగయుగాల స్వప్నాలకు స్వస్వరూప కల్పన. ప్రపంచంలో జీవించిన కాలంలో స్వల్పంగానైనా అనుభవించాలని ప్రతి వ్యక్తి కోరేది అది. పరమాత్మ మానవ రూపం ధరించి వచ్చినట్లయింది. ఆమె సువర్ణ సుందరి. అతని ఆశయాలన్నింటినీ తన గుండెలో దాచుకుంది. బ్రహ్మానందాన్ని భూమిపై అవతరింపచేయడానికి, ఆవిష్కరించడానికి, శాశ్వతంగా నిలుపుకోవడానికి సత్యయోగం అవసరం. భౌతికతను సత్యంతో యోగించినప్పుడే మానవ హృదయాలు పరమాత్మకు చేరువ కాగలవు. ఎందరో మహాత్ములు అందుకై తమ తపస్సును వెచ్చించారు. మనిషిని మృత్యుంజయుని చేయటమే మహాయోగుల పరమాశయం. అందుకు పరబ్రహ్మ అనుగ్రహంతో, విశ్వప్రేమను, పరమాత్మ కారుణ్యంతో కొన్ని మార్మిక శక్తులను సంపాదించగలగాలి. ఒక దివ్య సంకల్పం దివి నుండి భువికి దిగివచ్చింది. ఆధ్యాత్మిక శిఖరాలను దాటి మానవతను సమీపించింది. అయినా దాని దివ్య ప్రకృతికి నాశం లేదు. భూగోళం మోగ గుండెపైన మనం ఒకరికొకరం తెలియనట్లే బ్రతుకుతాం. కానీ ఎవరికెవరు కొత్త కాదు. మనం సాగిస్తున్న జీవితాలు కొత్త కాదు. ఒక కారణం మనల్ని దగ్గరగా చేర్చుతుంది. అందుకు కలిసి బ్రతుకుతుంటాం. తమను వేరుపరచిన కాలాన్ని ధిక్కరించి ప్రతి ఆత్మ తనకు అనుకూలమైన మరొక ఆత్మను గుర్తిస్తుంది. జీవన రహదారులలో ఈ ఆత్మలు ఒంటరిగా పయనిస్తూ కొత్త రూపాల ఆకర్షణకు లోనై ప్రేమకు స్పందిస్తాయి. ఆ కలయిక శాశ్వతానందానికి ప్రేముడి కావాలి. ఆ ఆనందానుభవం శాశ్వతం కావడానికి శరీరాలు భోగిస్తుంటాయి. అది సంయోగం. సంభోగం యోగానికి అవసరమైన పునాది. వివేకం చివరి మెట్టు కాదు. వివేకాన్ని మించిన ఆత్మజ్ఞానం కలిగించగల శక్తి ప్రతి మనిషిలో ఉంది. అది ఆలోచనల కన్నా ఉన్నతం. అది అతి దూరం. జీవితంలో రకరకాల దృశ్యాలు కనిపించినట్లే కొన్ని దివ్య దృశ్యాలు స్వప్నాలలో కనిపిస్తాయి. ప్రేమించడం, జీవించడం రెండూ దివ్య చిహ్నాలే. శాశ్వతమైన పరలోకాలు చేరడానికి ప్రేమ ఒక రహదారి. ఏవో ప్రలోభాలకు లోనై క్షుద్ర శక్తులు పొందిన వారు అవమానాల పాలై పతనం చెందుతారు. పరమాత్మను విశ్వసించిన వారు క్షుద్రశక్తుల్ని కోరరు. మనలో అన్ని శక్తుల్ని కలిగించేది పరబ్రహ్మమే. ఒక్కసారి బ్రహ్మానందానుభూతి కలిగితే మన జీవితాల పునర్నిర్మాణం ప్రారంభమైనట్లే. వికసించిన పూలలో పరిమళం వలె మనిషిలో ప్రేమ గుబాలిస్తుంది. అది ఆత్మ పరిస్వంగ సుఖానికి ఉరకలు వేస్తుంది. మన కలల్లో, ఆలోచనల్లో భగవద్దర్శనం అనేక మార్లు అనేక రూపాల కలుగుతుంది. కానీ మనం గుర్తించం. మనకు తెలిసిన భాషలో మనకు అర్థమయ్యే సంకేతాలకై ఎదురు చూస్తాం. అవి అందినప్పుడు గుడ్డిగా అనుసరిస్తాం. మనలో దివ్య స్పందన కలగడానికి ఒక స్పర్శ చాలు, ఒక చూపు చాలు, ఒక శబ్దం చాలు.
భౌతికంగా మనం ఆ సందేశాన్ని అందుకోవడమే కష్టం. మనలో అంతర్దృష్టి మన ప్రమేయం లేకుండానే ఏర్పడుతుంది. అనేకానేక విశ్వాసాలతో మనిషి తనకు అండగా ఒక దైవాన్ని ఎన్నుకుని ఒక విశ్వాసం ఏర్పరుచుకుంటాడు. తద్వారా సత్యాన్ని దర్శించడానికి ప్రయత్నం ఏవేవో రూపాలు కల్పించుకొని అవన్నీ పరమాత్మ విభిన్న రూపాలనుకుంటాడు. అనశ్వరమైన రూపాలలో దివ్యత్వాన్ని ఆపాదించుకుని తన శరీరమే పరమాత్మ నివాసం అనుకుంటాడు. సత్యప్రేమికుడు అంతర్దృష్టిగల ఋషితుల్యుడు. తన లోపలనే పరమాత్మను దర్శించగలడు. సర్వ జగత్తులో పరబ్రహ్మ తత్వాన్ని అనుభూతించగలడు. కానీ మనస్సు వెర్రిగా ఆలోచిస్తుంది. నేను ఇంతకాలంగా నిరీక్షిస్తున్నది దేనికోసం? నా ప్రశస్తమైన కాలాన్ని దుర్వినియోగం చేశానా అని ఒక హృదయం మరొక హృదయం కోసం ఆరాటపడుతుంది. ఒక శరీరం మరొక శరీరంతో సుఖపడాలని కోరుతుంది. పూర్ణత్వం కోసం అవిరల ఆరాటమే తపన. దివ్యత్వం వేరు, ప్రేమ వేరు. దివ్య ప్రేమ అర్థం లేనిది. దివ్యత్వానికి దూరంగా మనగలుగుతుంది మానవ ప్రేమ. ప్రేమ సత్యాన్ని కోరుతుంది, సత్యాన్ని జయిస్తుంది. దివ్యత్వం అసత్యం దరికి చేరదు. జీవితం అశాశ్వతం, అంతా అంధకార బంధురం. సుఖాలు, ప్రలోభాలు, ఆర్జిత శక్తులు మనిషి పతనానికి హేతువులు. దైవానుగ్రహం వల్ల లభించే శక్తులు మాత్రమే శాశ్వతం. దైవ చింతన ఆనందం కలిగిస్తుంది, తృప్తినిస్తుంది. ఆ తృప్తి మానసికం మాత్రమే, ఆత్మికం కాదు. ప్రేమను భరించి ఉదారంగా పంచి ఇవ్వగలవారు అరుదుగా ఉంటారు. భగవదవతారాలు ఉండవు. భగవదంశంలో జన్మించడం జరగదు. 1000 సంవత్సరాలలో ఒక ఆత్మకు ఆ శక్తి ఏర్పడవచ్చు. రూపాలు వేరైనా ఆత్మశక్తి గలవారు పరస్పరం సులభంగా గుర్తించగలరు. బాహ్య రూపాలు భిన్నంగా ఉన్నా శరీరం, మనస్సు గుర్తించ వీలు లేనంతగా మారిన 2 ఆత్మల మధ్య అనేక జన్మల అంతరం ఉన్నా ఆత్మల మధ్య అనుబంధం ఎప్పుడూ పాతదే. ఎంతో కాలం నిరీక్షించి ఒకరినొకరు కాంక్షించడం వల్ల జన్మకు రాగానే హత్తుకుపోతారు. అది విడరాని బంధం అనిపిస్తుంది. కాలపథంలో వారు చాలా దూరం కలిసి పయనించిన వారై ఉంటారు. విధి శాసనం వల్ల వారు కలుస్తూ విడిపోతూ ఉంటారు. గతం మనిషి ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. అది భవిష్యత్తును సుందర స్వప్నంగా రూపొందిస్తుంది, లేదా వర్తమానం రమణీయంగా మారుతుంది. వీక్షణ మాత్రం చేత సావిత్రికి గత ఔన్నత్యం అభివ్యక్తమైంది. రూపం వెనుక దాగిన ఆత్మశక్తి చివ్వున తలెత్తింది. ఇరువురి జీవితాలను క్రమ్మిన మాయ తెర తొలగిపోయింది. ఆమెకై అతను చేతులు చాచాడు. ఇరువురు ఆనంద పరవశులైనారు. తొలి వీక్షణంలోనే ఆత్మీయతలు పండాయి. క్షణమాత్రంలో తేజోకిరణం కదిలింది. కాలానికి కొత్త బాటలు పరచిన క్షణం అది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మాస్టర్స్ నమస్కారం.